సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిత్ ఇన్ జోపేట్. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే, వనక్కం. ఈరోజు వచ్చేసి అయితే మా మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ట అయితే ఉంది జోపేట్ల. అందుకని ఇప్పుడైతే మేము రెడీ అయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీసాము. కీప్ వాచింగ్. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. సో దీని అడ్రస్ ఎక్కడ ఉందంటే మల్లన్న కాలనీ జగిపేట్లో మల్లన్న టెంపుల్ అయితే రెడీ అయింది. ఆడ విగ్రహ ప్రతిష్టాపన అయితే మేమైతే వెళ్ళినాము. అక్కడైతే మేము అందరం అయితే చాలా ఎక్స్పెక్టెడ్గా ఉన్నాము. ఎందుకంటే మేము వచ్చేలేపే దామోదర్ సార్ అయితే వచ్చిండు. ఆయన కూడా వీడియో తీసినాము. మొత్తం అందరు చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారో విగ్రహ ప్రతిష్టాపనకి. అందరు వచ్చారు. చుట్టుపక్కల మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పబ్లిక్ ఉర్రు. చూసిరా ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉర్రు. ఇంకా గుడిని అలంకరణ అయితే చేసారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇంకా సైడ్ వచ్చి అందరినీ తీస్తున్నా. టెంపుల్ అయితే చూడండి ఎంట్రన్స్. ఆ పూల దండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవైతే మా మమ్మీ వాళ్ళు అయితే అల్లిర్రు. అంటే ఇంటికి వచ్చినండే అవైతే అల్లిర్రు, ఇచ్చేసిర్రు. ఇప్పుడైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్కడైతే దామోదర్ సార్ అయితే ఉంది. ఆడ పూజ చేస్తుర్రు. అక్కడికి విజిట్ అయితే చేసిండు సార్ అయితే. అయిన వాళ్ళు ఇంకా పబ్లిక్ అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, ఆ టెంట్ చుట్టే ఎంతమంది ఉన్నారు. లోపలైతే పూజ అయితే అవుతుంది. చూడండి ఎంత పబ్లిక్ అయితే ఉన్నారు. పోలీసులు మళ్ళీ సెక్యూరిటీ మొత్తం అయితే వచ్చేసింది సార్కి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండు దామోదర్ సార్ అయితే. చూడండి सर्वोपचारार्थे अक्षतानि समर्पयामि। यज्ञेश्वराय नमः। नारिकेल शकले निवेदयामि। ప్రదక్షిణీ దుర్యో మూడు ప్రదక్షిణాలు యాగశాల చుట్టూ విధాలుగా. సో అక్కడైతే పూజ అయితే అయింది. ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు ఫ్రెండ్స్. అందుకని ప్రదక్షిణాలు అయితే వేసారు సార్ వాళ్ళు అయితే. మొత్తం అందరు వేసారు ఫ్రెండ్స్. అయితే ఆయన కూడా మీ నుంచి అయితే వేసారు. 3 ప్రదక్షిణాలు చేయాలంట, చేసిర్రు. చూడండి లోపల యజ్ఞం అయితే అవుతుంది, అయిపోయింది కూడా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కనిపిస్తే మనకు దామోదర్ సార్. జూమ్ అయితే చేసిన ఫ్రెండ్స్, ఆయన వచ్చామన్నమాట. చూడండి చూసారు ఫ్రెండ్స్. మీకోసం అయితే ఈ వీడియో అయితే తీసుకొని వచ్చిన. మీకు కూడా దర్శనం కావాలని, మీరు బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే తీసిన ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మీ వల్ల ఇంకా నాకు ఎంత కలిసి వస్తుందంటే సబ్స్క్రైబర్స్ కూడా అవుతుర్రు. మీరైతే ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చేసారు. ఎస్ఐ, ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, సెక్యూరిటీ. చూడండి ఫ్రెండ్స్,
మన దామోదర్ సార్ కూడా ఈరోజు అయితే చాలా ఆనందంతో చేసిండు మొత్తం. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే చూడండి. అందరూ టెంట్ లో ఉన్నవారు కూడా చెప్పాలి. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేత్ యది తత్కర్మ సఫలం కుర్యుః తిస్రః కోట్యః మహర్షయః అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర క్షమస్వ పరమేశ్వర. అట్లాగే దోశలు పట్టుకొని చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే. సో ప్రదర్శనలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక స్వామి ఏమన్నాడంటే, పంతులు వాళ్ళు ఏమన్నారంటే కింద నేలకి మొక్కండి అని అన్నారు. అందుకనే అందరికి అందరూ మొక్కిరు. బ్రాహ్మణ సహాయేన త్రయాన్నిక దీక్షా మహోత్సవాంగత్వేన ఆచరిత ప్రతిష్టా కర్మణి కృత పూజనేన హవనేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరః సుప్రేణాదు. సో ఇది కూడా దేవుని ఫ్రెండ్స్. ఇదేంటో నాకు కరెక్ట్ అయితే తెలియదు. మీకు కనుక తెలిసింటే కామెంట్ చేయండి. దామోదర్ సార్ అయితే మొత్తం టెంపుల్కి అయితే వచ్చేసిండు. ఇక పువ్వులు మొత్తం డెకరేషన్ చూడండి. అంటే మా మమ్మీ బంతిపూలు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఇంటి దగ్గర ఉండి మొత్తం అయితే అల్లేదు. ఒక 100 కిలోల దాకా అయితే అల్లేదు ఫ్రెండ్స్ ఆ గుడికి వచ్చేటట్టు. చూడండి ఫ్రెండ్స్, దామోదర్ లక్ష్మీ నరసింహ గారు అయితే దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారంటే చెప్పలేనంత ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సార్ ఎంబడైతే ఫోటోలు దిగి ఒక్కొక్కరు అయితే ఎంబడబెడ్ అయితే వస్తారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విగ్రహ ప్రతిష్టాపన అయితే అయిపోయింది. ఇవి చూడండి డోర్స్ అయితే ఓపెన్ చేసేసారు. మల్లన్న స్వామి అయితే ఎంత అలంకారంగా వేసారు, ఎంత మంచిగా ఉందో చూడండి. మొత్తం పూలతో అలంకరణ చేసిండు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా అయితే అలంకరణ చేసారు. మా కళ ఎప్పుడు
హఠాత్తుగా కరెక్ట్ వీడియో రాలేదు కానీ చూడండి ఫ్రెండ్స్ అంటే దానికి అట్రాక్షన్ ఎట్లా పడుతుందో చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుంది. అందరూ ఫోటో తీసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం సో గుడి ప్రతిష్టాపన అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ స్వామి అయితే వస్తుంది చూడండి. మొత్తం ఇదైతే మీకు తెలుసో తెలియదు కానీ తెలిస్తే మాత్రం కామెంట్లో మాత్రం పెట్టండి. నేను అతని పేరు కూడా చెప్తాను, ఆయన రాగానే. అందరూ మంత్రాలు అయితే చదువుతుర్రు. మమ్మీ అయితే వీడియో తీసింది, నేను కింద ఫ్రెండ్స్. Krishna
చూడండి ఫ్రెండ్స్, ఆ స్పెషల్ వ్యక్తి అయితే వచ్చేసారు. మదనానంద స్వామి అయితే విజిట్ అయితే వేసిండు, మొత్తం టెంపుల్ అయితే చూసిండు ఫ్రెండ్స్. చూడండి అవు ఇప్పుడైతే అక్కడికి వెళ్తుంది. అక్కడ ఇంకొక దేవుడు అవుతుండు, అక్కడ సైడ్ అయితే వెళ్ళి మొక్కేసి వస్తుంది వస్తాం ఫ్రెండ్స్. అప్పుడైతే కూడా కొద్దిసేపు వెయిట్ చేసి వస్తాం, ఎందుకంటే వాళ్ళు హడావిడి కాబట్టి. చిన్న గుడికి అయినా సరే పెద్ద పెద్ద వాళ్ళని అయితే వచ్చారు ఫ్రెండ్స్. గ్రాండ్గా అయితే ఓపెనింగ్ అయింది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే
చూడండి ఫ్రెండ్స్, మదనానంద స్వామి అయితే వచ్చేసారు. మా మమ్మీ అక్కడి సైడే కూర్చుంది కాబట్టి దగ్గర నుండి వీడియో తీయగలిగింది. మీకోసం అయితే ఇదైతే ఇస్తున్నాము, మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. కొంచెం అటెండ్ జరగండి బెటర్ లేదు జాగ్రత్త. ఇగో ఇక్కడ కొంచెం అది జరుగుతాము మదనానంద స్వామి ఈరోజు మహా అద్భుతమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఈ అనుగ్రహంలో పాత్రైనాడు అటువంటి ఎంతో అద్భుతంగా ఈరోజు మా గురువు గారు ఒత్తిడికి ఆశించండి అన్ని విధాల ప్రయోజనం మీకు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి గారికి జై, శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి గారికి జై. మాధవానంద స్వామి గారి ఆశీస్సులతోటి ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్న దేవాలయంగా ఫస్ట్ మొట్టమొదటిగా మన కులస్తులందరూ ఇక్కడ భక్తులందరూ అందరూ చేపెట్టు కానీ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కానీ అందరూ దేవాలయం చాలా చిన్నగా ఉన్నదని సూచించిన కారణంగా ముఖ్యంగా స్వామి గారి సలహా సూచనల మేరకు ఆయన స్వామి గారిని తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాన్ని సూచించడం జరిగింది. ఇది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను సత్వరమే నిర్మాణాన్ని చేపట్టండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా స్వామివారి ఆశీస్సులతో మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకున్నా కానీ ఆయన కట్టించుకుంటాడు, దేవుడే కట్టించుకుంటాడు, మీరెంత మాత్రాలని మంచిగా మాకు మంచి ముహూర్తంలో పూజకు టైము సమయం ఆ రోజు ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చోండి 4 గంటలు కూర్చోండి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదం ఇచ్చి ఆ రోజు మాకు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే సకుంకుమ విలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరజాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణవార్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదో స్మరేదంబికాం భోళా శంకర భగవానికి జగదంబా మహారాజ్ఞికి భ్రమరాంబ మల్లికార్జున భగవానికి మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి రేణుకా మాతాకి అన్నపూర్ణా మాతాకి రాజారామచంద్ర భగవానికి పవనసుత హనుమానికి యోగినాథ భగవానికి అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుడు మన జోగిపేటలో ఆందోళనలో ఏనుతో ఉన్నా నిన్ననే ప్రతిష్టమైన రామచంద్రుడి పేరుతో ఉన్న ఇవాళ ప్రసిద్ధమైనటువంటి
వేదకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి రూపంలో ఉన్న ఎక్కడ ఏ విధంగా ఉన్నా దేవుడు ఒక్కడే. అదే పరమాత్మ ఇక్కడ స్థానిక పురోహితుడు కృష్ణమూర్తి శర్మ మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములు, ఆహూతులైనటువంటి రాజవంశకం మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములు, మిగతా గ్రామాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు, తర్వాత అతిథులుగా వచ్చిన మిగతా గ్రామస్తులు కార్యక్రమంలో ముందు నిలబడి కార్యక్రమాన్ని నిర్వహించిన అందరి పేరున తెలియదు కాబట్టి మల్లయ్య మొదలుకొని అందరూ బృందం, పనివాళ్ళు, వంట వాళ్ళు, ఇస్తలు పుట్టిన వాళ్ళు, ఇస్తలు తీసిన వాళ్ళు, బియ్యం ఇచ్చిన వాళ్ళు, సిమెంట్ ఇచ్చిన వాళ్ళు, విగ్రహాలు చేసిన వాళ్ళు, అన్నిటికంటే మించి ఈ నా మాటలు వినిపిస్తున్న మైకు వాళ్ళు, రేపటి నుంచి పూజ చేసేటువంటి పూజారులు, ఇంకా ఏ కార్యక్రమంలో ఎవరు లేకపోతే ఆ కార్యక్రమం వెలవెలకూడదో ఆ కార్యక్రమాన్ని నిండుగా చేకూర్చడానికి అంతటా ఉండేటువంటి మా అమ్మలు, మీ అందరినీ ఏ దేవుడు వెలిగిస్తున్నాడో. Thanks for watching friends. Please like, share and subscribe. Bye bye.